మిత్రులందరకు శుభ సాయంకాలం. మనల్ని మనమే మెరుగుపరుచుకునేటువంటి మహత్తర కథలు 25వ భాగానికి మీ అందరకు శుభ స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు కొత్తగా ఆలోచించు. విన్నావు మరి? ఈ రోజు మనం వినబోయే కథ పేరు కొత్తగా ఆలోచించు. ఒక గ్రామంలో ఒక శిల్పి ఉండేవాడు. అతను చాలా అందమైన శిల్పాలను తయారు చేసేవాడు. ఈ పని ద్వారా మంచి జీవనోపాధి కూడా పొందేవాడు. కొంతకాలం తర్వాత అతనికి ఒక కుమారుడు కలిగాడు. చిన్న వయసు నుండి ఆ పిల్లవాడు శిల్పాలను తయారు చేయడం ప్రారంభించాడు. అతని విగ్రహాలు చాలా అందంగా కూడా ఉండేవి. కొడుకు అంత చక్కగా అందమైన విగ్రహాలు తయారు చేయడం చూసి తండ్రి సంతోషించిన కొడుకు శిల్పాలలో కొన్ని లోటుపాట్లను అతనికి ఎత్తి చూపించేవాడు ఆ తండ్రి. అతను కొడుకుతో, నువ్వు బాగా చేశావు, కానీ వచ్చేసారి ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నం చెయ్యి అని ఆ విగ్రహంలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపేవాడు. దానికి కొడుకు కూడా అసంతృప్తి పడలేదు. తన తండ్రి సలహాను అనుసరించి తన విగ్రహాలను ఇంకా బాగా మెరుగుపరచడం కొనసాగించాడు. తత్ఫలితంగా కొడుకు విగ్రహాలు తండ్రి విగ్రహాల కంటే మెరుగ్గా మారాయి. ప్రజలు కొడుకు చేసిన విగ్రహాలను ఎక్కువ ధరలకు కొనుగోలు చేయడం ప్రారంభించారు. తండ్రి విగ్రహాలకి మాత్రం పాత ధరకే అమ్మకాలు జరిగేవి. తండ్రి తన కొడుకు విగ్రహాల్లోని లోటుపాట్లను ఎత్తి చూపుతూనే ఉన్నాడు. కొడుక్కి ఇంకా దాని గురించి అసంతృప్తి మొదలైంది. తాను ఎంత బాగా విగ్రహాలు తయారు చేస్తున్నా ఇంకా తన తండ్రి తనకి లోపాలు చెబుతున్నాడేమిటి అనేటువంటి అసంతృప్తి కొడుకులో మొదలైంది. అయినా అతడు ఆ లోపాలను అంగీకరించి తండ్రి సూచనల ప్రకారం తన విగ్రహాలను మెరుగుపరుచుకున్నాడు. కానీ వాటి మీద మనసు పెట్టేవాడు కాదు పెద్దగా. తండ్రి లోటుపాట్లను ఎత్తి చూపడంతో ఇంకా ఆఖరికి కొడుకు సహనం సన్నగిలిపోయి, నువ్వంత గొప్ప శిల్పివైతే నీ విగ్రహాలు తక్కువ ధరకి ఎందుకు అమ్ముడుపోతున్నాయి? ఇక నీ సలహా నాకు అవసరం లేదనుకుంటున్నాను నాన్న. నా విగ్రహాలు పరిపూర్ణంగా ఉన్నాయి. నేను చాలా బాగా విగ్రహాలను తయారు చేస్తున్నాను అని అన్నాడు. కొడుకు మాటలు విన్న తండ్రి ఆ తర్వాత కొడుక్కి సలహాలు ఇవ్వడం మానేశాడు. కొన్ని నెలల పాటు ఆ కుర్రవాడు సంతోషంగానే ఉన్నాడు. కానీ తన విగ్రహాలు ఒకప్పటిలాగా ఇప్పుడు ప్రశంసించబడటం లేదని, క్రమంగా అతనికి విగ్రహాల ధర కూడా పెరగడం ఆగిపోయిందని గమనించాడు. మొదట్లో అతనికి ఏమీ అర్థం కాలేదు. కానీ తర్వాత తన తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న మీరే సాయం చేయాలి అని కోరాడు. అలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే తెలిసినట్లుగా తండ్రి చాలా ప్రశాంతంగా కొడుకు మాటలు విన్నాడు. కొడుకు ఇది కూడా గమనించి, ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా అని అడిగాడు. అవును, నేను ఒకసారి ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను అని తండ్రి బదులిచ్చాడు. దానికి కొడుకు, మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు అని అడిగాడు. ఎందుకంటే నీకు అర్థం చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి అన్నాడు తండ్రి కొడుకుతో. దానికి తండ్రి ఇలా జవాబిచ్చాడు, ఎందుకంటే నీకు అర్థం చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి. నేను నీ అంత బాగా విగ్రహాలను తయారు చెయ్యలేనని నాకు తెలుసు. విగ్రహాల గురించి నా సలహా తప్పు కావచ్చు. నా సలహా వల్లే నీ విగ్రహాలు మెరుగుపడ్డాయి అని కాదు. కానీ నేను నీ విగ్రహాల్లోని లోపాలను నీకు చూపించినప్పుడు నువ్వు చేసిన దానితో నువ్వు సంతృప్తి చెందలేదు. నిన్ను నువ్వు మెరుగుపరచుకోవడానికి, ఆ లోపాన్ని సరిదిద్దుకుని ఇంకా బాగా విగ్రహాలను తయారు చేయడానికి ప్రయత్నం చేశావు. ఆ ప్రయత్నమే నీ విగ్రహాలను మెరుగుపరిచి నీ సఫలతకి దారితీసింది. ఆ తర్వాత నువ్వు నీ పనితో సంతృప్తి చెంది, మా నాన్నకన్నా నేనే బాగా విగ్రహాలు తయారు చేయగలను, ఇంకా అభివృద్ధికి ఏమీ అవకాశం లేదు అని అంగీకరించిన క్షణమే నీ ఎదుగుదల ఆగిపోయింది. ప్రజలు ఎప్పుడూ నీ నుంచి ఎక్కువ ఆశిస్తారు. అందుకే ఇప్పుడు నీ పనికి పెద్దగా ప్రశంసలు అందుకోలేకపోతున్నావు. దానికి ఎక్కువ డబ్బును కూడా పొందలేకపోతున్నావు అని తండ్రి కొడుక్కి చెప్పాడు. కొడుకు కాసేపు మౌనంగా ఉండి, అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడిగాడు. కొడుకు ప్రశ్నకు సమాధానంగా తండ్రి ఒక అమూల్యమైన చిన్న సమాధానం ఇచ్చాడు. చూడు, చేసే పనిలో మనిషి ఎప్పుడూ కూడా సంతృప్తి చెందకూడదు. ఇంకా బాగా 10 మంది మెప్పు పొందేలా, 10 మందిని మన పని ఆకర్షించేలా పనిచేయడానికి మనం ప్రయత్నం చేయాలి. మెరుగుపడడానికి, ఇంకా మంచిగా మారడానికి ఎల్లప్పుడూ అవకాశం ఉంది అని నువ్వు నమ్మాలి. ఈ ఒక్క విషయం భవిష్యత్తులో నువ్వు పురోగతి సాధించడానికి నీకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూ, ఎప్పుడూ నిన్ను ప్రోత్సహిస్తుంది, నీకు మంచి చేస్తుంది అని వివరించాడు. కాబట్టి విద్యార్థులారా, యువకులారా, మనం చేసే పనిలో ఎప్పుడూ మనం చేసేది ఒకటే పని అయినా ఆ చేసే పనిలో కొత్తదనాన్ని, మన యొక్క క్రియాత్మకతని మెరుగుపరుచుకుంటూ ఆ పనిని చేస్తే మనం ఎల్లప్పుడూ కూడా
ముందు స్థానంలో ఖచ్చితంగా ఉంటాం అని ఈ కథ వల్ల మనకి తెలుస్తోంది కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయమని కోరుతూ మళ్ళీ మరొక మంచి కథతో రేపు కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. శుభరాత్రి.